నమస్కారం పిల్లలు. ఇవాళ మనము 8th క్లాస్ 9వ లెసన్ మై సినిమా హూ లెసన్ బిట్ పార్ట్ గురించి చర్చిద్దామమ్మా. పేజీ నెంబర్ 49 చూడండి. చిత్ర కే బారే మే బాత్చీత్ కీజియే. అక్కడ పైన ఏముంది? సునో బోలో. సునో, లిసన్, వినండి, బోలో చెప్పండి. ఓకే, దేఖో చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై, దాని గురించి చర్చించండి అంటున్నాడు. ఆ పిక్చర్లో ఏమేమి కనబడుతుంది చర్చించండి అన్నాడు. చిత్ర మే సినిమా ఘర్ మే బైఠే తరహ తరహ కే లోగ్ దిఖాయి దే రహే హై. ఆ పిక్చర్లో సినిమా థియేటర్లో కూర్చున్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, ప్రజలు కనబడుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరు కనిపిస్తున్నారు కదా. చిత్రకి ఏక్ ఓర్, ఆ పిక్చర్లో ఒక సైడ్ ఏమో దాదాసాహెబ్ ఫాల్కే యొక్క పిక్చర్ ఉంది, అండ్ దూసరీ ఓర్ సెకండ్ సైడ్ ఏముంది? అవార్డు దిఖాయి దే రహా హై. అక్కడ ఒక అవార్డు ఉంది కదమ్మా. నెక్స్ట్ దూసరా ప్రశ్న హై, సెకండ్ క్వశ్చన్ అమ్మా. సినిమా దేఖనా ఆప్కో కైసా లగ్తా హై, క్యూ? నీకు ఆ మూవీ చూడడం ఎలా అనిపిస్తుంది, ఎందుకు? దేఖో సినిమా దేఖనా ముझे बहुत अच्छा लगता है. సినిమా చూడడం అందరికీ బాగానే అనిపిస్తుంది, కానీ నీకు ఎలా అనిపిస్తుంది చెప్పమన్నాడు. కాబట్టి సినిమా దేఖనా ముझे बहुत अच्छा लगता है क्योंकि ఏక్ హీ జగహ బైఠకర్, ఒకే దగ్గర కూర్చొని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దృశ్యాలు, ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి అన్ని దృశ్యాలని మనము చూడగలుగుతున్నాము. అవునా? సజీవ పాత్రోं के माध्यम से तकनीकी शब्दों सहित सुन और देख सकते हैं. సజీవ పాత్ర అంటే రియల్ గా సజీవమైనటువంటి క్యారెక్టర్స్ తో వాళ్ళ వలన మనము టెక్నిక్ అంటే కొత్త కొత్త టెక్నిక్స్ తో మనము గ్రాఫిక్స్ కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ, అండ్ డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కూడా మనము చూడొచ్చు. కాబట్టి అది అంటే నాకు మూవీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. నెక్స్ట్ పఢో, ఆ బిట్ చూడండి అమ్మా. పాఠ్ మే ఆయే అంగ్రేజీ శబ్దోं के अर्थ शब्दकोश में ढूंढिए, వాక్య మే ప్రయోగ్ కీజియే. లైక్ ఏమంటున్నాడంటే పాఠ్ మే ఆయే, లెసన్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్కి రిలేటెడ్ వర్డ్స్ ఏవైతే వచ్చాయో శబ్ద్, వాటిని వెతకండి అండ్ వాటి మీద ఓన్ సెంటెన్స్ అంటే సొంత వాక్యము ప్రయోగించండి అంటున్నాడు. అంటే ప్రొజెక్టర్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్ కదమ్మా. ప్రొజెక్టర్తో నేను నడుస్తాను అని చెప్పాడు. సో ప్రొజెక్టర్ మీద ఇక్కడ ఒకటి ఓన్ సెంటెన్స్ సొంత వాక్యం ఉంది చూడండి. प्रक्षेपक की सहायता से पर्दे पर सिनेमा दिखाई देता है. అలాగే ఇంకా టెక్స్ట్ బుక్ లో ఏమున్నాయి అలా వెతకండి, రాయండి అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయమ్మా? పైరసీ అని వచ్చింది. టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకోండి అమ్మా. పైరసీ అనేది కూడా ఇంగ్లీష్ వర్డే. అది పైరసీ అంటే ఏంటి? చోరీ, దొంగతనము. దాని మీద ఒక సొంత వాక్యం ఏంటి? చోరీ సే నికాలే హుయే చిత్ర నహీ దేఖనా చాహియే. కెమెరామన్, నెక్స్ట్ వన్ ఏమొచ్చిందమ్మా? కెమెరామన్ అంటే ఛాయాగ్రాహక్. దానికి అర్థం ఏంటి? ఛాయాగ్రాహక్. చలన్ చిత్ర బనానే కే కార్య మే ఛాయాగ్రాహక్ కి భూమిక అచ్చి హోనీ చాహియే. ఇలా సొంత వాక్యాన్ని ప్రయోగించాలి. నెక్స్ట్ బిట్కి వెళ్దామమ్మా. आ बिट, राजा हरिश्चंद्र भारत की पहली मूक फिल्म थी, उसी तरह पहली बोलती फिल्म आलम आरा. अब नीचे दिखाए गए पोस्टर के आधार पर प्रश्नों के उत्तर दीजिए. సెకండ్ బిట్లో చూడండి అమ్మా. రాజా హరిశ్చంద్ర అనేటువంటిది భారతదేశం యొక్క మొట్టమొదటి మూక్ ఫిల్మ్. మూక్ అంటే మాటలు లేనటువంటి, డమ్, అసలు అందులో మాటలు ఉండవు, ఓన్లీ యాక్షన్. అలాగే బోల్తీ ఫిల్మ్ అని మాట్లాడేటువంటిది, డైలాగ్స్ వచ్చినటువంటి మూవీ ఏంటి అంటే ఆలం ఆరా. మూవీ పేరేంటి? ఆ సినిమా పేరు ఆలం ఆరా. అబ్ నీచే దిఖాయే గయే పోస్టర్ కే ఆధార్ పర్, కింద ఇవ్వబడినటువంటి ఈ పోస్టర్ ఆధారంగా ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వండి అంటున్నాడు. చూడండి అమ్మా, ఆ పోస్టర్లో ఏముంది చూద్దాం. పోస్టర్ మే దేఖియే, मेजेस्टिक सिनेमा घर, आरंभ 14 मार्च 1931, इंपीरियल मूवी टोन की प्रस्तुति,
100% बोलती फिल्म आलम आरा। पात्र हैं जुबेदा, विट्ठल, पृथ्वीराज कपूर तथा अन्य। प्रतिदिन 3 शो, शाम 5:30 to 6 और रात 10:30 बजे। देखो अभी చూడండి అమ్మ, ఇక్కడ ఈ పోస్టర్ చూసేసి మనము క్వశ్చన్స్ కి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. మెజెస్టిక్ సినిమా ఘర్, ఇక్కడ థియేటర్ పేరేంటి? సినిమా హాల్ పేరు మెజెస్టిక్. ప్రారంభ అంటే స్టార్టింగ్ ఎప్పుడు? 14 మార్చ్ 1931, 14 మార్చ్ 1931, 14 మార్చ్ 1931 అది స్టార్ట్ అయ్యే మంత్, డేట్ అండ్ ఇయర్. ఇంపీరియల్ మూవీ టోన్ की ప్రస్తుతి. 100% బోల్తీ, 100% అది మాట్లాడే సినిమా, డైలాగ్స్ ఉన్నాయి అందులో. సినిమా కా నామ్ క్యా హై? ఆలం ఆరా. మూవీ నేమ్ అమ్మ ఇది, ఆలం ఆరా అనేది. పాత్ర అంటే క్యారెక్టర్స్. ఎవరెవరు ఆ క్యారెక్టర్స్ నేమ్స్ చూడండి. జుబేదా, విఠల్, పృథ్వీరాజ్ కపూర్ అండ్ అన్య అదర్ అంటే మిగతా వాళ్ళు కూడా. ప్రతిదిన్ డైలీ 3 షోస్ అంట, 3 షోస్ అంట. ప్రతిదిన్ ఎవ్రీడే 3 షోస్. ఏంటి? 5:30 5:30 बजे से लेकर 6 बजे तक, 5:30 to 6 o'clock वरकी. एंड नेक्स्ट रात में नाइट 10:30 बजे तक 10:30 వరకి ఇలా 3 షోస్ ఉన్నాయి ప్రతిదిన్. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్దాము. अब इन प्रश्नों के उत्तर दीजिए. फर्स्ट क्वेश्चन, सिनेमा घर का नाम क्या है? क्या है नाम? मैजेस्टिक सिनेमा घर. दूसरा प्रश्न, सेकंड क्वेश्चन अम्मा, पात्रों के नाम क्या है? कैरेक्टर्स नेम्स ఏమన్నా అడుగుతున్నాడు. जुबेदा, विठल, पृथ्वीराज कपूर एंड अन्य. सिनेमा देखने का समय, टाइमिंग అడుగుతున్నాడమ్మా, మూవీ టైమింగ్. शाम 5:30 to 6, 5:30, 6 और रात 10:30 ఇలా 3 షోస్ అంటున్నాడు. मूक और बोलती फिल्म में क्या अंतर है? 2 वाक्य लिखिए. मूक और बोलती फिल्म में अंतर ఏముంటుందమ్మా? మూకులో డైలాగ్స్ ఉండవు. मूक फिल्म में ओनली एक्शन रहता है और बातें नहीं होती है. उसी तरह बोलती सिनेमा में डायलॉग्स रहते हैं, एक्शन भी रहता है, गाने भी रहते हैं, हास्य दुख हर चीज हमें सुनाई देता है बोलती सिनेमा में. ఓకే, ఈ లెసన్ లో నేను ఒక మూక్ సినిమాకి సంబంధించినటువంటి చిన్న వీడియో కూడా పెట్టానమ్మా, చూడండి. ఇప్పుడు బోల్తీ సినిమా అంటే మీకు ఆల్రెడీ తెలుసు. బోల్ అంటే చెప్పడం అంటే డైలాగ్స్ ఉన్న మూవీస్ మనం చూస్తున్నాము. మూక్ సినిమా మీరు చూసి లేరు కాబట్టి నేను చిన్న వీడియో అందులో పెట్టాను, చూడండి. ओके, नेक्स्ट लिखो. नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए. निर्देशक और सिनेमा एक दूसरे से कैसे जुड़े रहते हैं? दूसरा, पायरेटेड सिनेमा से आप क्या समझते हैं? नेक्स्ट, सेकंड आ. इस पाठ का सारांश अपने शब्दों में लिखिए. सारांश రాయమంటున్నాడమ్మా. నెక్స్ట్ శబ్ద భండార్ చూడండి. నిమ్నలిఖిత శబ్దों का वाक्य में ప్రయోగ కీజియే. మనోరంజన్, కింద ఇవ్వబడినటువంటి వాటికి సొంత వాక్యాలు రాయమంటున్నాడు. ఫస్ట్ వన్ మనోరంజన్. మనోరంజన్ అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. ఓకే, సినిమా సే మనోరంజన్ హోతా హై. ఫస్ట్ వన్. సెకండ్ వన్ उत्सुक, वह गीत गाने उत्सुक है, वह गीत गाने उत्सुक है. थर्ड वन विदेश, मैं विदेश जाना चाहती हूँ. సొంత వాక్యాలమ్మా ఇవన్నీ, అక్కడ ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు. श्रेय, तंदुरुस्ती के लिए टहलना श्रेय है. प्रशंसा, अच्छे काम करने वालों की प्रशंसा करनी चाहिए. भविष्य, आज के बच्चे ही भविष्य के नागरिक हैं. उज्जवल, उज्जवल भविष्य के लिए खूब परिश्रम करना चाहिए. ఓకే అమ్మా,
చలో నీచే दी गई जानकारी से एक పోస్టర్ बनाइए. కింద ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ తోని ఒక పోస్టర్ చేయమంటున్నాడు. ఫిల్మ్ కా నామ్ క్యా హై? ఇదంతా మీరు ఓన్గా రాయాల్సిందేమ్మా. అప్నా మన్ పసంద్ నామ్ దే సక్తే హై. మీ ఇష్టమైనటువంటి నేమ్ ఇవ్వండి ఒక కొత్త సినిమాకి. ప్రారంభ కర్నేకి తిథి, డేట్ ఆఫ్ స్టార్టింగ్, ఎప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావో డేట్ మెన్షన్ చేయండి అమ్మా. పాత్రంకే నామ్, క్యారెక్టర్స్ నేమ్స్ ఏమైనా మీకు ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వండి. నిర్దేశక్ అండ్ అది కూడా మీరు ఇష్టం వచ్చినట్టుదే ఇవ్వండి. సినిమా ఘర్ కా నామ్, అది కూడా మీరు సినిమా థియేటర్ నేమ్ మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టండి. సినిమాకి విశేషత, ఆ సినిమాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అన్నది కూడా మీరు ఓన్గా పెట్టాల్సిందే, ఓన్గా చేయండి ఇది. నెక్స్ట్ ప్రశంస, అప్నే మన్ పసంద్ సినిమాకే బారేమే లిఖియే. మీకు ఇష్టం ఉన్నటువంటి సినిమా గురించి రాయండి అంటున్నాడు. ఏదో ఒక సినిమా, మీకు ఏ ఫేవరెట్ మూవీ ఏది ఉందో ఆ మూవీ గురించి రాయండి. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా, భాషాకి బాత్. భాషాకి బాత్ తీయండి. నీచే దియా గయా అనుచ్ఛేద్ పఢియే. కింద ఇవ్వబడినటువంటి ఈ యొక్క ప్యాసేజీని చదవండి అంటున్నాడు. प्रोजेक्टर से मैं चलता हूँ, पर्दे पर मैं दिखता हूँ, मनोरंजन सबका करता हूँ, जल्दी बताओ कौन हूँ मैं. ओके, ऊपर दिए गए अनुच्छेद में चलता हूँ, दिखता हूँ, करता हूँ सारे शब्द किसी काम का होना प्रकट करते हैं. ऐसे शब्द ही क्रिया शब्द कहलाते हैं. क्रिया के दो प्रकार है. ఓకే, క్రియ అంటే ఏంటి అన్నది ఫస్ట్ ఇలా ఇచ్చాడు. ఏదైనా పనిని తెలిపేదానిని గురించి తెలుపుతుంది క్రియ కదమ్మా. కిసి భీ కామ్, క్రియా కా డెఫినేషన్ కూడా చూడాలి. చెప్పండి, క్రియా అంటే कार्य के होने या करने का बोध कराने वाले शब्द क्रिया कहलाते हैं. जैसे सोना, चढ़ना, उठना, गाना, खाना, ఇవన్నీ కూడా ఏంటి క్రియా శబ్ద. ఓకే, సో క్రియాలో టూ టైప్స్ ఉంటాయి, రెండు టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ అకర్మక క్రియ, దూసరా సకర్మక క్రియ. అకర్మక క్రియ సకర్మక క్రియ యొక్క విశేషత ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాము. మనం అకర్మక సకర్మక క్రియాలని ఎలా గుర్తుపట్టాలి అన్నది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, అకర్మక క్రియ. अकर्मक क्रिया का यहाँ पर डेफिनेशन दिया गया है. देखो, जहाँ कर्ता के व्यापार का फल कर्ता पर पड़े उसे अकर्मक क्रिया कहते हैं. जैसे मैं प्रोजेक्टर से चलता हूँ, क्रिया का व्यापार मैं पर पड़ रहा है. जैसे एक लड़का हंसता है, लड़का दौड़ता है. ఇక్కడ అకర్మక సకర్మక క్రియలని మనం ఎలా గుర్తుపట్టాలి అన్నది నేను ఈజీ వేలో చెప్తాను నాన్న. ఇక్కడ ఒక క్రియ ఇచ్చాడు మనకి. క్రియ ఇచ్చాక మనం దాన్ని అది ఏ క్రియ అకర్మక సకర్మక అని తెలుసుకోవాలంటే క్వశ్చన్ ఇచ్చాక క్వశ్చన్ లాస్ట్లో ఏదైతే క్రియ ఉంటుందో ఆ క్రియని క్వశ్చన్ చేయాలి. లడ్కా ఖాతా హై, లడకా ఖాతా హై అంటే ఆ బాలుడు తింటున్నాడు. ఏం తింటున్నాడు అని క్వశ్చన్ చేసుకోవాలి. తినడం అనేది క్రియ కదా, మరి ఏం తింటున్నాడు? మ్యాంగో తినొచ్చు, యాపిల్ తినొచ్చు, బనానా తినొచ్చు. కాబట్టి అక్కడ లడకా ఖాతా హై, క్యా ఖాతా హై, అక్కడ మనకి ఆన్సర్ దొరకట్లేదు. నీకు తెలియదు అక్కడ ఏం తింటున్నాడు అన్నది నీకు తెలియదు. కాబట్టి అది అకర్మక క్రియ, అందులో లేదు అనుకోవాలి. ఇక్కడ క్రియ లేదు, తింటున్నాడు, క్రియ జరుగుతుంది, మరి ఏం క్రియ జరుగుతుంది అన్నది మనకు తెలియట్లేదు. కాబట్టి అది అకర్మక క్రియ. అది మరి సకర్మక క్రియ ఉంది. అకర్మక క్రియకి ఇంకొక ఉదాహరణ చెప్తానమ్మా. రాము ఖీరా ఖాతా హై. రాము అనేటువంటిది సంజ్ఞ, ఓకే. ఖానా అనేది క్రియ. ఏమి కర్మ అక్కడ ఏం క్రియ చేస్తున్నాడు అంటే ఖీరా అనేది ఏంటి, కుకుంబర్ తింటున్నాడు. అక్కడ ఆమ్ తింటున్నాడు కావచ్చు. క్యా ఖాతా హై, లాస్ట్ క్వశ్చన్ లో నువ్వు క్రియకి క్వశ్చన్ వేయాలి. ఖాతా హై అన్నాను కదమ్మా, ఏం ఖాతా హై, క్యా ఖాతా హై, ఏం తింటున్నాడు అంటే ఖీరా.
జామకాయ తింటున్నాడో మామిడికాయ తింటున్నాడో ఏం తింటున్నాడో మీకు తెలుపుతుంది కాబట్టి అది సకర్మక క్రియ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది, ఏడవడం అనేది క్రియ కదా. ఏం ఏడుస్తుంది అంటే ఏమన్నా ఆన్సర్ ఉందా దానికి? అలా ఆన్సర్ దొరకని దానిని అకర్మక క్రియ, ఆన్సర్ దొరికితే ఏమో సకర్మక క్రియ అవుతుంది. ఓకే అమ్మా, చూడండి ఇక్కడ మై పడతా హై. ఇక్కడ ఎగ్జాంపుల్ లడకా హస్తా హై. హస్తా హై అంటే బాలుడు నవ్వుతున్నాడు. ఏం నవ్వుతున్నాడు అంటే ఏం నవ్వుతాడమ్మా? ఏముండదు కదా. లడకా దౌడతా హై, బాలుడు పరిగెడుతున్నాడు. ఏం పరిగెడుతున్నాడు అంటామా? అనము. కాబట్టి అది అకర్మక క్రియ. అది సకర్మక క్రియ వచ్చింది. जहाँ कर्ता के व्यापार का फल कर्म पर पड़े उसे सकर्मक क्रिया कहते हैं. जैसे निर्माता उस कहानी को खरीदता है. क्रिया का व्यापार का कर्म कहानी पर पड़ रहा है. इज इट क्लियर? రాకేష్ చిత్ర బనాతా హై. రాకేష్ చిత్ర చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే చిత్ర చేస్తున్నాడు, పిక్చర్ వేస్తున్నాడు. అందులో క్రియ ఉంది. లడ్కీ రోటీ ఖాతీ హై. లడ్కీ అమ్మాయి రోటీ తింటుంది. ఏం తింటుంది అని క్వశ్చన్ వేయాలని చెప్పాను కదా లాస్ట్కి. క్రియాని సపరేట్ చేసుకొని క్రియాకి క్వశ్చన్ వేయాలి. తింటుంది అంటే ఏం తింటుంది అనాలి. రో రహీ హై అంటే ఏడుస్తుంది. ఏం ఏడుస్తుంది? ఏం ఏడుస్తుంది అంటే అర్థం లేదు కాబట్టి అది అకర్మక. ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. ఓకే, అలా మనము ప్రతి దానికి క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ దొరికితే అదేమో సకర్మక క్రియ, ఆన్సర్ దొరకకపోతే అకర్మక క్రియ. लड़की रोटी खाती है. क्या खाती है? रोटी खाती है, आम खाती है, जाम खाती है, अंगूर खाती है. ఇలా క్రియ ఉంటే ఏమో అది సకర్మక క్రియ, లేకపోతే అకర్మక క్రియ అమ్మ. నెక్స్ట్ ఆ బిట్కి వెళ్ళండి. पाठ में आए हुए अन्य 3 क्रिया शब्द ढूंढिए, वाक्य प्रयोग कीजिए. లెసన్ లో అన్ని క్రియా శబ్దాన్ని వెతకండి. देखना అనేది చూడడం క్రియ, హస్నా క్రియ, రోనా క్రియ, బోల్నా క్రియ, ఇలా ఎన్నో క్రియాపదాలు వచ్చాయి మనకి ఈ లెసన్లో. అలా 3ని వెతికి రాయమని అంటున్నాడమ్మా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఖరీదునా వచ్చింది కదా, బేచనా కూడా వచ్చింది. ఖరీదునా మై తాజే ఫల్ ఖరీదుతా హూ, బేచనా వహ సమాచార్ పత్ర బేచతా హై, లైక్ దిస్. నెక్స్ట్ పరియోజన కార్యనానా ఏంటది? ప్రాజెక్ట్ వర్క్. హిందీ సమాచార్ चैनल के 5 मुख्य समाचार लिखिए. హిందీ సమాచార్ న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ 5 న్యూస్ని రాయండి అంటున్నాడు. 5 న్యూసెస్ ఏమున్నాయో ఇక్కడ రాయమంటున్నాడు. నెక్స్ట్ విచార విమర్శన ఉందమ్మా ఇక్కడ. జైసే పైరసీ గైర్ కానూనీ హై. పైరసీ అంటే ఏంటి? గైర్ కానూనీ హై. పైరసీ సిడీస్ అని చెప్పాను కదా ఇంతకుముందు, అది గైర్ కానూనీ హై. వైసే హీ వ్యక్తిగత సురక్ష తోడనా శర్మనాక్ और दंडनीय है. వ్యక్తిగత సురక్ష అంటే పర్సనల్గా పిల్లల యొక్క పెద్దలకి ఎవరికైనా పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళకి ఉన్నటువంటి ప్రొటెక్షన్ని ఎవరైనా హామ్ కలిగించారు అని అంటే అది చాలా షేమ్ఫుల్ అండ్ శిక్షార్హులు. ఓకే, ఇస్కే ఖిలాఫ్ షికాయత్ దర్జ్ కర్నే కే లియే చైల్డ్ లైన్ ఉంది. వీళ్ళకి ఇలాంటి వాటిని ఎవరైనా క్రాస్ చేశారు, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరైనా క్రాస్ చేశారు అని అంటే చైల్డ్ లైన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చమ్మా. 1098 पर फोन कर सकते हैं. ऐसी పరిస్థితి మే ఆప్కో క్యా కర్నా చాహియే. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు అన్న దాని గురించి ఆలోచించండి అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చిల్డ్రన్, లెసన్కి సంబంధించినటువంటి మీనింగ్స్ అమ్మా, అర్థాలు, లింగ్, స్త్రీలింగ్, పులింగ్, జెండర్స్ అమ్మా, అండ్ పర్యాయవాచి శబ్ద్, సినోనిమ్స్, ఓన్ సెంటెన్సెస్, సొంత వాక్యాలు, ఆపోజిట్ వ్యతిరేక పదాలు ఉన్నాయి, అండ్ వచన్ సింగులర్ అండ్ ప్లూరల్స్ ఉన్నాయి, అండ్ ఉపసర్గ్ ప్రిఫిక్స్ ఉన్నాయి, ప్రత్యయ సఫిక్స్ ఉన్నాయి, క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ సృజనాత్మక అభివ్యక్తికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయమ్మా. ప్రాక్టీస్ చేయండి, చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.